నాగపామును చూస్తేనే వెంటనే వణుకు పుట్టేస్తుందండి. అక్క నువ్వు మరీ అందరినీ అందులో కలిపేయద్దు, నాకు అస్సలు భయం లేదు. నువ్వు నీ ఎక్స్ట్రా ఆపరా తమ్ముడు. వీడియో చూడడానికి భయం లేకపోవడానికి డైరెక్ట్ గా సీన్ లో ఉండడానికి తేడా ఉంది. కానీ నువ్వు నీ బెళ్ళప్పులు పక్కనెట్టేస్తే నేను మ్యాటర్ ఏంటో చూపించేస్తాను. అయినా ఎంత పాములు పట్టే టాలెంట్ ఉన్నా రిస్కే గానీ తినే రస్క్ అవ్వదు కదండి. అయినా కూడా దాన్ని పడగని ముద్దెట్టాలని డిసైడ్ అయినోడు అది ఎలా చేశాడో మీకు ఇప్పుడు చూపించేస్తానండి. చాలా మందికి పాములంటేనే వణుకొచ్చేస్తుంది. వాటిని చూస్తేనే పరుగులు పెడతారు. కానీ కొందరైతే అవే పాములతో ఓ రేంజ్లో ఆటలాడుతుంటారు. అలా వాటితో ఆడుతూ పాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు కూడా ఉన్నారు. లేటెస్ట్గా ఓ వీడియో ట్రెండ్ అవుతుంది. ఓ వ్యక్తి నాగుపాముతో పెద్ద సాహసమే చేశాడు. దాని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తికి నాగుపాముకి మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరిత వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఆ వ్యక్తి మొదట నాగుపాము శరీరాన్ని ముద్దాడుతూ నెమ్మదిగా ఆటలాడాడు. ఆ పామేమో అతడిని చూసి బుస్సు బుస్సుమంటుంది. అతను మాత్రం దానిని కంట్రోల్ చేస్తూ పడగ మీద ముద్దాడాలని ట్రై చేస్తూ ఉంటాడు. అలా పాము దగ్గరకు వచ్చేసరికి అన్ని రకాల ఎమోషన్లు కనిపిస్తాయి. ఒకవైపు భయం, మరోవైపు ఉత్సాహం, ఇంకోవైపు టెన్షన్ అన్నీ ఉన్నాయి. కానీ అతడు మాత్రం ఎలాగైనా నాగుపాము పడగను ముద్దాడాలని డిసైడ్ అయిపోయాడు. కాబట్టి అదే పనిగా ప్రయత్నించాడు. అలా ప్రయత్నిస్తూనే ఉంటూ చివరకు తాను అనుకున్న పనిని కంప్లీట్ చేసేశాడు. అలాంటి షాకింగ్ క్షణం అందరినీ ఒక్కసారి ఊపిరిని ఆపేంతలా ఉత్కంఠ రేపింది. నిజానికి ఇది చావు బతుకుల మధ్య సాగిన ఆట. ఈ ఆటలో ఆ వ్యక్తి నిర్భయంగా నాగుపాముతో గేమ్స్ ఆడాడనే చెప్పాలి. ఈ వీడియోలో అతను తన ప్రయత్నాలు చేస్తుంటే ఆ పాము చాలా కోపంగా బుసలు కొడుతూ కనిపించింది. చాలాసేపటి వరకు అదే మూడ్లో ఉన్న పామును మెల్లగా తన ప్రేమను చూపించడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి ప్రేమగా లాలించడంతో పాము కాస్త సైలెంట్ అయింది. ఇంతలో పడగ మీద ముద్దు పెట్టాడు ఆ వ్యక్తి. ఈ దృశ్యం చూపరులను ఊపిరి ఆడనీయలేదు. ఆ వ్యక్తి వృత్తిరీత్యా స్నేక్ క్యాచర్. తరచుగా పాములతో రీల్స్ చేస్తుంటాడు. అయితే ఇలాంటి విన్యాసాలు ప్రాణాంతకం. కింగ్ కోబ్రా చాలా విషపూరితమైన పామనే విషయం అందరికీ తెలుసు కదా. దాని న్యూరోటాక్సిన్ కొన్ని చుక్కలు అరగంటలోపు ఒక వ్యక్తి ప్రాణాలు తీస్తుంది. అలాంటి డేంజరస్ కోబ్రాను తల వంచేలా చేశాడు. గాని తేడా వస్తే మాత్రం తన ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రాణాంతక స్టంట్స్ చేయడం కరెక్ట్ కాదని కామెంట్లు చేశారు చాలా మంది యూజర్లు. అతను స్నేక్ క్యాచర్ కావచ్చు గాని అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉంటాయని చెప్పలేమంటున్నారు. రేసులో పండిపోయిన వాళ్లు అదే రేసులో యాక్సిడెంట్స్ అయి ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. అలానే కొందరు యానిమల్ లవర్స్ కూడా అలాంటి ప్రమాదాలను ఎదుర్కొన్నారు. కాబట్టి ఇలాంటివి చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలని అంటున్నారు.